హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అషిత ప్లేయింగ్ ఛానల్స్. ఇదైతే పార్ట్ 3 అన్నమాట. నాకైతే బెడ్ డిజైన్ అయితే నచ్చలేదు, ఇంకా చెర్రీకి అయితే నచ్చలేదు అనమాట. సో ఇంకా బెడ్ డిజైన్ మారుద్దామని చెప్పేసి కొంచెం సింపుల్గా స్టైలిష్గా పెడదామని చెప్పేసి ఫస్ట్ నేను బ్యానర్ని అయితే తీసుకున్నాను. ఈ బ్యానర్ని మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకే 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 మళ్ళీ ఇదైతే సరిగ్గా పడట్లేదు అసలు. ఈ బెడ్ కనుక మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది బెడ్ అనేది లాస్ట్లో. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే ఈ విధంగా బెడ్ పెట్టుకుంటే ఇదే అనమాట మన బెడ్. బాగుంది కదా, వైట్ కాంబినేషన్ బాగుంటుంది. ఒకవేళ మీరు వేరే కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, కాకపోతే బెడ్ కలర్ ఇంకా బ్యానర్ కలర్ సేమ్ ఉంటే బాగుంటుంది. ఇలా లైట్స్ పెడితే బాగుంటుంది మేబీ. అండ్ పైన మనం ఒకసారి స్లాబ్ వేసి ఫ్లవర్స్ పడుతుందేమో చూద్దాం. ఫ్లవర్ పాట్ అలా పెడితే బాగుంటుంది. అండ్ స్లాబ్ ఎక్కడ? ఏ స్లాబ్ తీసుకుందాం? మేబీ వుడ్ అయితే బాగుంటుంది అనుకుంటా. ఓకే, ఇలా పెడితే ఫ్లవర్ పాట్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇటు సైడ్ ఇలా పెడితే బాగుంటుందా, లేకపోతే మధ్యలో వరకు పెడితేనే బాగుంటుందా? మధ్యలోదే బాగుంది. ఓకే, యా ఇది బాగుంది. ఓకే, అండ్ పైన ఫ్లవర్ పాట్స్ అయితే పెడదాం. మళ్ళీ ఫ్లవర్ పాట్స్ వైట్ ఫ్లవర్ యూజ్ చేద్దాం. వైట్ కలర్ అయితే బాగుంటుంది, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కదా మనం మ్యాక్సిమం యూజ్ చేస్తుంది. సో వైట్ కలర్ అయితే బాగుంటుంది. ఓకే, ఫ్లవర్ పాట్ పట్టాలని కోరుకుంటున్నాను. అర్రే పట్టట్లేదు, షిట్. సో ఇదైతే గ్లాసుకు కూడా పట్టట్లేదు, ఇంకేం చేస్తాం. ఓకే, మనం పడుకుందాం ప్రస్తుతానికి. ఓకే గాయస్, సో ఎట్లాగో పట్టట్లేదు కాబట్టి ఇది తీసేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా తీసేసేస్తే బాగానే ఉంది, బట్ ఆ లైట్ స్టైల్ కొంచెం మారుస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఆ లైట్ స్టైల్ ఎందుకంటే ఆ బ్లాక్ కోఆర్డినేట్ మీద పెడతానికి ఎందుకో నాకు బాగాలేదు, లైక్ ఎందుకో డిజైన్ బాగాలేదు. ఆ బ్లాక్ కోఆర్డినేట్ తీసేసి ఓలీ లైట్ పెడితే ఎలా ఉంటుంది? అర్రే ఇది కూడా సేమ్ చేద్దాం. ఓకే బాగుంది. ఓకే ఓకే బాగానే ఉంది. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.